మానవులు చేసిన పాపము కోసము న్యాయాధిపతి అయిన దేవుడు మానవ స్వరూపాన్ని ధరించుకొని వచ్చి మన పాపముల కోసమే ఎలా కనబడుతున్నాడో మీరు చూడగలిగితే ప్రియులారా ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తున్నాం. అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్షను అతని మీద పడెను. మనకు సమాధానం చేయడానికి, మనల్ని రక్షించడానికి న్యాయాధిపతిగా ఉన్న దేవుడు మన పైన ప్రేమ ఉంది కాబట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకున్నట్టుగా కనబడుతుంది. మనం అనుభవించవలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నట్లు మనకు కనబడుతుంది. ప్రియులారా గమనించారా? న్యాయాధిపతిగా ఉన్న దేవుడు మనం చేసిన పాపం కోసం తానే ఈ లోకానికి వచ్చి తనపైన మన శిక్షను వేసుకున్నట్టుగా, తనపైన మన అపరాధాలను మోసుకున్నట్లుగా, తనపైనే భారమైన సిలువ మన పాపపు భారాన్ని మోసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ప్రేమైన దేవుని వల్లరా ఆయన కొరడా దెబ్బలు తింటున్నప్పుడు, పిడిగుద్దులు తింటున్నప్పుడు, ఆయన ముఖం మీద ఉమ్ముస్తున్నప్పుడు, ఆయనకు దూషిస్తున్నప్పుడు, ఆయనకు నిందిస్తున్నప్పుడు, ఆయన వీధుల్లో తీసుకుపోతున్నప్పుడు దొంగ అని కొంతమంది, దయ్యపట్టిన వారని కొంతమంది, అబద్ధికుడని కొంతమంది, దేవదూషణ చేస్తున్న వారని కొంతమంది ఎన్నో దూషపు మాటలు చెబుతున్నప్పటికీ మౌనం వహిస్తూ ఎక్కడి వరకు వెళ్ళాడు చెప్పండి? గొలగతా కొండ వరకు వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఆయన న్యాయవంతుడు గనక మనకు రావలసిన శిక్షను తాను వేసుకున్నాడు గనక.